మనిషిలో చెడు ఆలోచనలు రావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం జిహాలత్, అంటే మనిషికి సరైనటువంటి జ్ఞానం లేని కారణంగా, జిహాలత్ కారణంగా అతనికి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. తల్బీసే ఇబ్లీస్ పేజ్ నెంబర్ 546లో ఇబ్నే జేజీ రహీమహుల్లా వారు తెలియజేశారు, మనిషికి శైతాన్ అటాక్ చేయడానికి మొదటి కారణం ఏంటంటే అతని యొక్క జహాలత్, అతని వద్ద సరైనటువంటి జ్ఞానం లేని కారణంగా, అజ్ఞానం కారణంగా మనిషిని శైతాన్ అటాక్ చేస్తాడు. ఇక రెండోది మనిషి యొక్క బలహీనమైనటువంటి విశ్వాసం, అల్లాపై సరైనటువంటి తవక్కల్ లేకపోవడం, కమ్జోర్ ఈమాన్ ఎవరైతే ఉంటుందో వారిపై కూడా ఇబ్లీస్ తొందరగా అటాక్ చేస్తాడు. సూరే తలాక్ సూర నంబర్ 65 ఆయత్ నంబర్ 3లో అల్లాపై భారం మోపిన వాడికి అల్లాయే చాలు అని స్వతహాగా అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒక నిజమైనటువంటి విశ్వాసి ఎవరైతే అల్లాపై భరోసా తవక్కల్ కలిగి ఉంటాడో అతనిపై తొందరగా ఇబ్లీస్ అటాక్ చెయ్యడు. ఇక మూడో విషయం ఏంటంటే సూరే ఫాతిర్లోని సూర నంబర్ 35 ఆయత్ నంబర్ 14లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా. యథార్థం ఏంటంటే అల్లా దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. అంటే దైవానికి భయపడుతూ జ్ఞానం ఎవరి వద్దనైతే ఉంటుందో వారు దైవానికి భయపడతారు. అలాంటి వ్యక్తుల్ని శైతాన్ అటాక్ చేయడు. కాబట్టి ధార్మిక పరిజ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి వెంట ఎక్కువగా శైతాన్ యొక్క ప్రలోభాలకు ఆ వ్యక్తి గురికాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 340లో ఒక వ్యక్తి దైవ ప్రవక్త వారి వద్దకు వచ్చేసి, ఓ దైవ ప్రవక్త, మాలో ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయంటే అవి చెప్పడానికి చాలా సిగ్గుగా ఉంది అని చెప్పినప్పుడు ప్రవక్త వారు, నిజంగా మీకు చెడు ఆలోచనలు వస్తున్నాయా అని ఆ వ్యక్తిని అడగడం జరిగింది. అవును ఓ ప్రవక్త, మాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రవక్త వారు మళ్ళీ అడిగారు, అవి మీకు తప్పుగా అనిపిస్తున్నాయి అంటే, ఓ ప్రవక్త, నిస్సందేహంగా అవి మాకు తప్పు అని అనిపిస్తున్నాయి అన్నప్పుడు దైవ ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, అయితే మీలో ఈమాన్ ఉన్నట్లే, మీలో ఈమాన్ ఉంది అని చెప్పడానికి ఇదే రుజువు, ఆ యొక్క చెడును మీరు చెడుగా భావిస్తున్నారు కాబట్టి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఒక విశ్వాసికి ఇలా చెడు ఆలోచనలు రావడం కూడా, వచ్చిన తర్వాత దాని ఆచరణలో పెట్టకుండా అది తప్పు అని భావించడం, అతని మనసులో ఈమాన్ ఉందని చెప్పడానికి ఇది ఒక రుజువు, ఇది ఒక దలీల్ అని ప్రవక్త వారి ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. అబూ దావుద్ హదీస్ నంబర్ 5112, హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఒక వ్యక్తి దైవ ప్రవక్త వద్దకు వచ్చేసి, ఓ దైవ ప్రవక్త, నాకు ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయంటే అవి బయటకు చెప్పుకునే కంటే కాలి బూడిద అయిపోవడమే మంచిది అనిపిస్తుంది అన్నప్పుడు, అప్పుడు ప్రవక్త వారు అల్లాహు అక్బర్ అని 3 సార్లు చెప్పి ఆ తర్వాత అల్హమ్దులిల్లా, అల్లాహకు మాత్రమే కృతజ్ఞతలు, ఎందుకంటే శైతాన్ చెడు ఆలోచనల వరకే ఆగిపోయాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఔదు బిల్లాహి మినష్ షైతాను రజీమ్ అని చదవాలంటే, శైతాను బారి నుండి ఓ అల్లా నన్ను కాపాడు అని ఇది ఎక్కువగా చదువుతూ ఉండాలి ఎప్పుడైతే చెడు ఆలోచనలు వస్తాయో. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే చెడు ఆలోచనల నుండి మంచి ఆలోచనల వరకు మన మనస్సుని మనం మరల్చుకోవాలి. ఏ విధంగానైతే మనం వజు చేసుకొని 2 రకాతులు నమాజ్ చదువుకోవాలి, లేదా దాన ధర్మాలు చేయాలి, లేదా ఒక మంచి సంకల్పం చేసుకోవాలి, నేను మంచి పని చేస్తాను అని చెప్పాలి, లేదా తిలావతే ఖురాన్ చేయాలి. ఎక్కడైతే చెడు ఆలోచనలు వస్తాయో అక్కడ వెంటనే ఆగిపోయి వజు చేసుకొని ఖురాన్ చదవడం, లేదా సదఖా చేయడం, లేదా మంచి పనులు చేయడం, లేదా దావా కార్యక్రమాలు చేసే వారితో మనం వెంట వెళ్ళడం, ఇలా మంచి పనులు చేసినట్లయితే ఆ చెడు ఆలోచన రాకుండా ఉంటుంది. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3548 ప్రకారంగా చెడు ఆలోచనలు అనేవి శైతాను తరపు నుండి వస్తాయి. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఖురాన్లోని సూరే అల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 200 ప్రకారంగా శైతాన్ తరపు నుండి నీకు ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అప్పుడు అల్లా యొక్క శరణు వేడుకో, నిస్సందేహంగా అల్లా వినేవాడు మరియు బాగా తెలిసినవాడు. ఈ విధంగా శైతాను దుష్ప్రేరణ కలిగించినప్పుడు ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతాను రజీమ్ అని చదవాలి. ఆ తర్వాత సూరే ఫలక్ నాసు కూడా మనం చదువుకోవాలి. మంచి వ్యక్తులు, మంచి విశ్వాసులతో కలిసి ఉండాలి. అదేవిధంగా మంచి పనుల్లో మనము మన సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. షిర్క్ బిదాత్కి మనం దూరంగా ఉండాలి. ఎక్కువగా ఇస్తిగ్ఫార్ మనం చదువుతూ ఉండాలి. ఖురాన్ యొక్క ఆయతులు మనం కొత్తగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి.
చేయాలి, ఇలా మంచి పనిలో మనం పడిపోయినట్లయితే శైతాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంటే అలాంటి ఆలోచనలు మనకు రావు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని నన్ను శైతాన్ యొక్క కీడు నుండి, దుష్ట ప్రేరణ నుండి కాపాడుగాక. ఆమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.